డిబిఎన్ డిబిఎన్ గారు గొప్పవారు, గొప్ప మామూలు ప్రొడ్యూసరు. గొప్పతనం డబ్బుది కాదు, ఆయన గుణానిది, మనసుది, ప్రేమది, ఓపికది, ధైర్యానిది, పొగరుది. తన సరిహద్దులు తెలుసుకుని నేను ఇంతేస్మి అని నిర్భయంగా నిజం చెప్పి తన గొప్ప తగ్గించుకోగల ఆయన నిజాయితీది. వీటన్నిటినీ మించిన గొప్పతనం మరోటి ఉంది. అది నన్ను బాగు చేసి దారిలో పెట్టడం. నాకు సినిమాలు వద్దు మొర్రో, నాకు చేత కాదు కుయ్యో, నేను పనికిరాని గియో అని మొత్తుకుంటున్నా ఖాతరు చేయకుండా నువ్వు సినిమాకి పనికొస్తావు, సినిమాకే పనికొస్తావు, చచ్చినట్టు పనికిరా, పైకిరా అంటూ నన్ను తిట్లుచ్చు కొట్టి సబరదీసిన మునగాడు. అందులోనూ ఆదుర్తి లాంటి దిగ్దర్శకుడు వీడెక్కడ దాపురించాడురా నీకు అని చిరాకు పడుతున్న రమణ, నా మాట విను, నువ్వు సినిమాలో చాలా పైకొస్తావు, నువ్వు పైకి రాకపోతే నాకు ఇన్సల్ట్, అవమానం, చచ్చినట్టు వృద్ధికి రా అని సాధించాడు. ఆయనకి సర్వదా నా నమస్కారాలు. ఆయన సూపర్ ప్రొడ్యూసర్ సరసన నిలవడు, కానీ దర్జాలో ధాటీలో దేనికి ఎవరికీ తీసిపోడు. డిబిఎన్ గారు కొన్నాళ్ళు ఏవిఎం సంస్థలో ప్రొడక్షన్ చూశాడు. అప్పటి సూపర్ మ్యాన్ జిఆర్ ఏవిఎంలో పెద్ద మేనేజరు, మన్ననలు పొందాడు. తర్వాత చెట్టియార్ గారి ఆశీస్సులతో ప్రొడ్యూసర్ టోపీ పెట్టుకున్నాడు. మొదట ఎస్ భావనారాయణ గారితో భాగస్వామిగా సాహిణీ జెండాపై అమర సందేశం తీశాడు. అంతవరకు టాపులో ఉన్న ఎడిటింగ్ రంగారావు ఆదుర్తినే దానికి దర్శకుడుగా నియమించాడు. అమర్నాథ్ హీరో. అది మంచి హిట్టు. ఈ విజయంతో అప్పటికే కొత్త దర్శకుడి కోసం చూస్తున్న అన్నపూర్ణ వారి సంస్థ ఆదుర్తిని ఎగరేసిపోయింది. అది హైజంప్తో సమానం. ఆదుర్తి అంటే హాయిగా నవ్వడం, పొగరుగా కనపడడం, వినయంగా వినపడడం, కష్టపడి పనిచేయడం, పని తప్ప ఇంకో ధ్యాస లేకపోవటం. ఆదుర్తి అంటే పని తిని, పని విని, పని తాగి, పనిలోనే చనిపోవడం, అంతలోనే పైకి తేలటం, పకపక నవ్వడం. పుల్లయ్య గారిలాగే ఆదుర్తికి కూడా పచ్చిబూతులు పడితే కానీ కథా మాటలు రుచిగట్టేవి కావు. అది సారాంశం. సుబ్బారావు గారు అన్నపూర్ణలో బిజీ అయిపోవడంతో డిబిఎన్ గారు ఆయన కోసం ఓపికగా వెయిటింగేలు వ్రతం ఆరంభించారు. ఆయన తీరికే తన కోరికగా అందాక ఏదో ఒకటి చెయ్యి మగడా అని ఆదుర్తి అంటే కమలాకర కామేశ్వరరావు గారితో పెళ్లి పిలుపు అనే హిట్ పిక్చర్ తీశారు డిబిఎన్. ఆరుద్ర మాటలు పకోడీల్లా కరకరలాడేవి. ఏమండి ఇది ఎంతండి? 100 అండి, ఇందండి ఇలా. ఆ చిత్రానికి క్లైమాక్స్ గారాబంగా పెంచిన కూతురికి తండ్రి లేలంగి ఒక్క చెంపదెబ్బతో బుద్ధి చెప్పటం. ఆ దరిమిలా డిబిఎన్ గారు నన్ను డిస్కవర్ చేశారు. నేను వెండితెర నవలలు, కెనడీ, ఎల్ఐసి మాన్యువల్ అనువాదాలు రాస్తుండగా డిబిఎన్ గారు నన్ను పిలిచారు. అంతకుముందే పిలిచిన స్టిల్ వెంకటేశ్వరరావు గారి చెప్పినట్టే ఈయనకి చెప్పాను, నేను పనికిరాను అని. ఆ మాట నువ్వు కాదు నేను చెప్పాలి అన్నారు ఆయన. మీరు చెప్పచ్చు కానీ నేను వినాలి కదా అన్నాను. వింటావులే అని వెళ్ళిపోయారు. 4 రోజుల తర్వాత ఆయన పసుపు గుడ్డతో ఉసిరికాయంత మూట పట్టుకొచ్చారు. పిన్నిగారిని పిలిచారు. అమ్మా, మీ వాడికి 4,000 ఇస్తాను ఈ పిక్చర్కి, ఒప్పుకోవడానికి జంకుతున్నాడు కాబట్టి ఇవాళ మంచి రోజు, ఒక్క వడ్ల గింజ, ఒక్క రూపాయి అడ్వాన్స్గా పొట్లం కట్టి తెచ్చారు. మీ దగ్గర ముడుపు కట్టి వచ్చండి. మీ దీవెనలు, నా పట్టుదల అబ్బాయిని దారిలో పెడతాయి. సరే అనగానే కబురు చేయండి అంటాడులేండి అని చెప్పి వెళ్ళిపోయారు. పిన్నిగారు, బుల్లిరాజ్యం గారు నా వంక కోపంగా చూశారు. ఆ చూపులకి బుద్ధి వచ్చింది. లొంగిపోయాను. ధైర్యం వచ్చింది. కష్టాల్లో సుఖాలు దంచుకుంటూ తప్పుడడుగులు వేస్తూ చంద్రబాబు గారిలా ముందుకు పోసాగాను. పిన్నిగారి చేతికిచ్చిన బంగారపు పసుపు మూటని ఆవిడ దగ్గరే ఉంచాను.
90 పైసలకు పండు ముదుసలిగా ఆవిడ పైలోకాలకి వెళ్తున్నప్పుడు ఆవిడతోనే సాగనంపాను. ఆవిడ దీవెనలు మాత్రం ముడుపు కట్టి భద్రపరుచుకున్నాను. తాను ఎంతో ప్రేమతో గురితో తయారు చేసుకున్న దర్శకుడు తనకి చిత్రం తీసి పెట్టకుండా అన్నపూర్ణలో దర్శకుడిగా ఎదిగిపోయాడు. అయినా డిబిఎన్ బాధపడలేదు. నా డేట్స్ ఎప్పుడని సతాయించలేదు. ముందు నువ్వు బాగుపడు, నువ్వు బాగుంటే అటు ఇటుగా మేము బాగుంటాం అనేవాడు. అలా 3 ఏళ్ళు పైసలకు దొర్లిపోయాయి. అందువల్ల కొత్త రచయితగా డిబిఎన్ ఆఫీసులో నాది మళ్ళీ గానిగెద్దు ఉద్యోగం అయింది. రోజు ఆఫీసుకు కారులో వెళ్ళడం, కబుర్లు చెప్పడం, ఇంటికి చేరటం. మధ్య ఎప్పుడైనా ఆదుర్తి గారికి ఓ లంచ్ అవర్ ఖాళీ పడితే మా అందరితో సిట్టింగులు, అంటే ఆత్మస్తుతి, పరనిందలు, పుకార్లు, వాటిలో నీలి వార్తలతో తాళింపులు. సరదాగా మామ మహాదేవ వస్తే సరిగమపద నిషాలు. ఆ నిషాయిరాలు కొత్తల్లో నా మీద తుంపర్లై పడ్డాయి. దర్బిల చినుకులై అప్పుడప్పుడు చుక్కలై పడేవి. ఎప్పుడైనా నేను కథ చెప్తూ ఉన్నప్పుడు ఒక మంచి పాయింటో జోకో పడితే ఆదుర్తి గారు శభాష్, కవిగారు మంచి పాయింట్ వేశాడు అనేవాడు. తర్వాత 2-3 సార్లు కవిగారికి మందు పడితే అదరగొట్టేస్తాడు, మంచి మందు కవి అని జోకు వేసేవాడు. డిబిఎన్ గారు చప్పట్లు కొట్టేవాడు. నిజానికి నేను ఏడుస్తూ చప్పరించేది కొన్ని చుక్కలే. వాళ్ళు 3-4 సీసాలు లగించేస్తే నేను 2 చుక్కలు చప్పరించేవాడిని. ఉద్యోగం పోతుందంత. సాయంకాలాలు ఇంటికి వెళ్ళినా దొంగలాగా ఫీల్ అయ్యేవాడిని. ఇలా 4-5 సార్లు మందు కవి అని బిరుదులు చదువుతుంటే భరించలేక ఒకసారి తిరగబడ్డాను. లేచి నుంచుని అరిచాను, సార్, మీ మందు కవి జోకులు చాలా అసహ్యంగా ఉన్నాయి. నాకు తాగుడు అసహ్యం. మీరే ఉమ్ము తుంపర్లా చల్లి నా పేరుతో ఫుల్ బాటిల్స్ తాగుతున్నారు, నా అకౌంట్లో రాస్తున్నారు. నాకు ఇలాంటి చాకరీ వద్దు, నేను పోతున్నాను అంటూ లేచిపోయాను. ఆదుర్తి గారే ఆపారు. కూర్చోవయ్యా మగడా, సరదాగా జోకేస్తే భరించలేవు, పెద్ద హాస్యకవిరంటావు, భలేవాడివే. ఈసారి ఫీల్డ్ నీదే, ఫుల్లుగా కథ చెప్పేయి, డిబిఎన్ ఫిలిం ఓకే అన్నారు. అన్నారే కానీ ఆయన మంచి మనసులు, మాంగళ్య బలం, రాతకోతల్లో బిజీ అయిపోయారు. జీవితం కంకర రోడ్డు మీద జట్కా బండిలా జాయిగా నడుస్తోంది. జాయిగా, ఎంజాయ్గా ముషాయిరాల్లోంచి నిషాయిరాల్లోకి గ్రావిటేట్ అవుతున్నాము. ఆ టైంలో నన్ను కాపాడి ప్రాణం పోసినవాడు నిర్మాత డూండేశ్వరరావు గారు, రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయన నాకు తెలియదు కానీ నేను ఆయనకి తెలుసట. నా సినిమా రివ్యూ వగేరా రచనల ద్వారా నన్ను పిలిపించి చెప్పారు తాను తీయబోయే రక్త సంబంధం చిత్రానికి డైలాగులు రాయాలి అని. నేను థ్యాంక్స్ చెప్పాను. డిబిఎన్ గారి సినిమాకి రాస్తున్నానని కూడా చెప్పాను. 2 ఏళ్లుగా ఆ సినిమాని రాస్తూనే ఉన్నారు కదా, ఈ లోపల ఇది కూడా రాయండి అన్నారు. డిబిఎన్ నా ఫస్ట్ ప్రొడ్యూసరు. ఆయనకి చెప్పి ఆయన పర్మిషన్ ఇచ్చాకనే రాస్తాను అన్నాను. ఆయన కాదనరు, అయినా చెప్పడం మర్యాద. కారులో వెళ్ళి చెప్పేసి రండి అన్నారు డూండి గారు. డిబిఎన్ గారు కాదనలేదు సరికదా, కంగ్రాట్స్ రమణ, వెంటనే పరిగెత్తుకెళ్ళి చేరిపో, నీ అదృష్టమే కాదు నా భాగ్యం కూడా. నీకు అందులో పేరు వస్తే తప్పకుండా వస్తుంది, నాకు మంచిదే, శుభం అన్నాడు. నేను కారెక్కుతుంటే మొట్టమొదట బడ్లగింజ అడ్వాన్స్ ఇచ్చాను, మర్చిపోకు అని కేకేశారు. డూండి గారు చెప్పిన జీతం కూడా 4000, 500 అడ్వాన్స్ ఇచ్చారు. ఈ విషయం తెలియగానే కొందరు చెవులు కొరుక్కున్నారు, కొందరు నోరు పారేసుకున్నారు. అంత హెవీ పిక్చర్ని ఆరేసిన పూతరేకులా గాలేస్తే ఎగిరిపోయేవాడికి ఇస్తారా అన్నారు. కానీ నోరు పారేసుకున్న వాళ్ళే దర్బిల ఎవరూ చూడకుండా దాన్ని వెతుక్కుని జేబులో వేసుకున్నారని ఎవరో జోకేశారు. రక్త సంబంధం పెద్ద హిట్ అయింది. నా వంతు నేను చేశాను కానీ దాని గొప్పతనం ముందుగా అరవ చిత్రం పాషమలర్ రాసిన మలయాళ రచయిత కొట్టార్కర్ది, గొప్పగా తీసిన దర్శకుడు భీమ్సింగ్ది, ఆ తర్వాతే తెలుగులో చేయించిన నిర్మాత డూండి గారిది, తీసిన గ్రేట్ డైరెక్టర్ మధుసూదనరావు గారిది. వారి గొప్పతనం గురించి నాకు ఒక్కడికే తెలిసిన దేవరహస్యం ఒకటి ఉంది, ఎవరికి చెప్పొద్దు.
డిబిఎన్ గారిది ప్రకటించిన తొలి చిత్రమైన తీసిన తొలి చిత్రం రక్త సంబంధమే. ఆ రచనకి నేను మొదట్లో తప్పటడుగులు వేస్తున్నా అడుగడుగున నన్ను మెచ్చుకుంటూ బాగాలేని డైలాగును కూడా చూసావా మధు, కొత్త రైటర్ అంటే ఇది అంటూనే ఆ మాటల్ని సవరించి మార్పించి బోర్లించి తిరగేసి దారిలో పెట్టి నాకు దన్ను ధైర్యం ఇచ్చిన డూండి మధుసూదన్ రావు గారులను ఎప్పుడు మర్చిపోను. ప్రేమతో గౌరవంతో కృతజ్ఞతతో గుర్తుంచుకుంటాను. అలాగే అయ్యో పాపం కొత్త రైటరు అని కూడా చూడకుండా నీకు సన్నాసెక్కడ దాపురించాడని నన్ను గురించి ఈసరించుకున్న ఆదుర్తి గారిని కూడా మర్చిపోను. రక్త సంబంధం చూశాక ఆయనే నన్ను ప్రేమతో కౌగిలించుకొని ఆవేశంతో బుగ్గ మీద ముద్దు పెట్టుకున్న ఆదుర్తి గారిని మర్చిపోదాం. రమణ, డీబీని తర్వాత చూద్దాం, ముందు ఈ మూగ మనసులు రాసిపెట్టు. నా మొగుడు ఆత్రేయ ఇది చెత్తని, సినిమాకి పనికిరాదని జడ్జిమెంట్ ఇచ్చేశాడు, దీని సంగతి చూడు అన్న ఆదుర్తిని మర్చి కీ డైలాగులతో నేను రాసిన ట్రీట్మెంట్ చదివి రమణ అద్భుతం అని మెచ్చుకున్న ఆదుర్తిని మర్చిపోను. రైటర్ ఆత్రేయ రాసిన డైలాగుల్ని ఎవరైనా ఫేర్ కాపీ చేస్తారు. ఇవాళ నేను వీడెవడ రమణ రాసిన డైలాగుల్ని నేను ఫేర్ కాపీ చేస్తున్నాను, ఒక్క ముక్క చేర్చలేను మార్చలేను అన్న ఆత్రేయని మర్చిపోను. 10 ఏళ్ళ తర్వాత నా ఆఫీస్కి వచ్చి కబుర్లు చెప్తూ, రమణ అన్నట్టు మేము మూగ మనసులు తీసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఫీల్డ్లోకి వచ్చావా అప్పటికి లేదా అన్న ఆత్రేయను పోలేను. రక్త సంబంధం హిట్ అవడంతో డూండి గారు కొన్ని ముఖ్య కేంద్రాలకు టూర్ ఏర్పాటు చేశారు. డైరెక్టర్ మధుసూదన్ రావు గారితో పాటు నన్ను కూడా తీసుకువెళ్ళారు. మాలాంటి టెక్నీషియన్లకు సిసలైన పాఠశాల సినిమా హాళ్లే అని చెప్పారు. ఆర్భాటం లేకుండా ఆడియన్స్లో, ముఖ్యంగా పావలా 6 క్లాసులో దూరిపోయి కూర్చుని సినిమాలు చూస్తే ఆడియన్స్ రియాక్షన్, ఎక్కడ నవ్వుతున్నారు, ఎక్కడ చిరాకు పడుతున్నారు, ఎక్కడ నిశ్శబ్దంగా చూస్తున్నారు అన్నవి బాగా అర్థమవుతాయని చెప్పారు. కానీ ఆర్భాటం కూడదు. కొందరు నిర్మాతలు పెద్దాపురం పట్టు చొక్కాలు, గోమలాడే సెంట్లు, తళతళలాడే క్రిమిన్స్, గోల్డెన్ పిన్నీసులు వేసుకుని వైఎస్ గారిలాగా ఆరిందాల అడుగులేస్తూ హాల్లో గడితే ఆడియన్స్కి ఇట్టే తెలిసిపోయేది. వాళ్ళు కావాలని హేళన చేసేవారు. చెత్త, బోరు అంటూ ఈ సినిమా సీక్రెట్ ఏజెంట్లను ఏడిపించేవారు. ఒళ్ళంతా పౌడర్ కొట్టుకొని దిగాడురా పూలరంగడు అనేవారు. బూతులు తిట్టేవాళ్ళు కూడా. అలాంటి ప్రమాదాలు లేకుండా మేము గుట్టుగానే వెళ్ళి చూసేవాళ్ళం. ఒక్కోసారి ప్రేక్షకుల ప్రేమాభిమానాలే తిప్పలు పెట్టేసేవి. సీన్ బాగుంటే అరిచేవారు, అమ్మ ఎంత జోకు వేశాడురా లంచ్ కొడుకు అంటూ చప్పట్లు కొట్టేవారు. ఎంత బాగా తీశాడురా ఈడి బండబడా అనేవారు. మెప్పుల కన్నా ఒక్కోసారి ఆ తిట్లే పెసరట్ల కన్నా జోరుగా ఉండేవి. భట్లు గారు మీ అట్ల మీద ఒట్టు. సశేషం. మిగతా భాగం రేపు.